హాయ్ గైస్, ఇప్పుడైతే మనము కువైట్లో దిగిపోయామన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఎయిర్పోర్ట్ వచ్చేసి కువైట్ ఎయిర్పోర్ట్, కాకపోతే టెర్మినల్ 4. ఇక్కడ ఓన్లీ కువైట్ ఎయిర్వేస్ అనే ఫ్లైట్ ఉంటుంది కదా, అది మాత్రమే ఇక్కడ వాళ్ళకు సపరేట్గా టెర్మినల్ 4 అనమాట. కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్ మాత్రమే ఇక్కడ, ఆ ఫ్లైట్స్ అన్నీ ఇక్కడ ఆపరేట్ చేస్తారనమాట. ఇది కువైట్ ఎయిర్వేస్ ఎయిర్పోర్ట్ అనమాట. కువైట్లో పాప అయితే ఆడుకుంటుంది. లగేజ్ దగ్గర చాలా కష్టం అయిపోయిందండి. అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే లగేజ్కు చాలా ఇబ్బంది పెట్టారు. 7 kg హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా, 7 kg కరెక్ట్గా కట్టాలి. 100 grams ఎక్కువ ఉన్నా కూడా అలో చేయరు. మేము 1 kg ఎక్కువ కట్టాము, 8 kgs కట్టాము. 1 kg తీసి మళ్ళా మనతోటి పాటు వచ్చింటారు కదా వదిలేదానికి, బెంగళూరుకి ఎయిర్పోర్ట్కి ఎవరన్నా మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళకు అది లగేజ్ అనేది హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే బోర్డింగ్ పాస్ ఇస్తామని రూల్ పెట్టారు. మేము చేసేది ఏమీ లేక ఇంకా ఆ లగేజ్ చాలా ఎక్కువ ఉండేది తీసేసి మళ్ళీ వేరే బ్యాగ్లో వేసి, చిన్న బ్యాగ్లో అది మనము మా బామర్దికి ఇవ్వడం జరిగింది. అతను తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఆ విధంగా చాలా ఇబ్బంది పెట్టారు. లగేజ్ అయితే కాంప్రమైజే లేదు. ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలు కరెక్ట్గా కట్టాలి. 32 kg వచ్చేసి చెక్-ఇన్లో వేయాలి. 7 kg హ్యాండ్ లగేజ్ అనమాట. మేము పొరపాటున ఒక 1 kg ఎక్కువ కట్టాము. ఆ 1 kg కోసం అనేసి రిక్వెస్ట్ చేసినా కూడా వినలేదు. ఖచ్చితంగా 1 kg తీసేస్తేనే బోర్డింగ్ పాస్ ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు చెప్పారు. చేసేదేం లేక మనము లగేజ్ అనేది వెనక్కి ఇవ్వడం జరిగింది ఇంటికి. ఆ విధంగా రూల్స్ అనేది కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్ రూల్స్ అనేవి స్ట్రిక్ట్గానే ఉంటాయి. కొన్ని ఫ్లైట్స్లలో 1 kg 1.5 kg ఎక్కువ ఉన్నా కూడా పట్టించుకోరు, వదిలేస్తారు. కొన్ని ఫ్లైట్లలో అయితే 7 kg హ్యాండ్ లగేజ్ అయితే 10 kg ఉన్నా కూడా పట్టించుకోరు, వదిలేస్తారు. కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ ఈ రెండు కొంచెం స్ట్రిక్ట్ అనే చెప్పుకోవచ్చు నా ఎక్స్పీరియన్స్ని బట్టి. జజీరా ఎయిర్వేస్ కూడా సేమ్ అంతేను, అది కూడా అంతే. కరెక్ట్గా ఉండాలి. లగేజ్ ఎక్కువ ఉంటే కేజీకి ఇంత అని అమౌంట్ పే చేయమంటారు. 11,000 కట్టమన్నారు నన్ను, 1 kg ఎక్కువైంది దానికి. 11,000 ఎందుకు కట్టాలి అని చెప్పేసి మనము ఇది చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూసినది ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఎగ్జిట్ వెళ్ళడానికి పాయింట్ అక్కడ ఉంది. పికప్ అండ్ డ్రాపింగ్ పాయింట్ కూడా అక్కడే ఉంది. ఇదంతా డిపార్చర్స్ వాళ్ళకు, వెళ్ళే వాళ్ళ కోసం ఇది ఓపెన్ గేట్స్ అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు. కువైట్ రాజుగారి ఫోటోలు కూడా మీరు చూసింటారు. ఇప్పుడు రీసెంట్గా అయితే కువైట్ రాజుగారు కనుమూయడం జరిగింది. అక్కడ కనబడుతున్న లెఫ్ట్ సైడ్లో ఉన్న రాజుగారు కనుమూశారు. ఇక ఈ పక్క ఉండే రాజుగారు ఇప్పుడు ప్రస్తుత రాజుగా అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే పాప అయితే ఆడుకుంటుంది. అక్కడ పెద్దగా స్క్రీన్ కువైట్ ఎయిర్వేస్ టవర్స్ వేయడం జరిగింది. అక్కడ పాప చాలా అల్లరి చేస్తుంది. అసలు ఒక్క నిమిషం కూడా చేతిలో ఉండదు. కింద వదిలేళ్ళ ఆడుకుంటూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. ఎయిర్పోర్ట్ అంతా నా దగ్గర 1 రౌండ్ వేపిస్తుంది, 4 రౌండ్లు వేపిస్తుంది నా దగ్గర కూడా వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అన్నీ చేపించేస్తుంది. దాంతోపాటు వెనకంటి పడి తిరిగి నాకు కూడా అలసిపోయామన్నమాట. ఈరోజు మొత్తం కువైట్ ఎయిర్వేస్ ఏ దేశానికి నడుపుతుంది, లండను, అట్లాంటిస్, దుబాయ్, ఈ దేశం లేదు ఎన్ని దేశాలకు నడుపుతుంది అనేది ఇక్కడ మొత్తం లిస్ట్ అనేది వేయడం జరిగింది. మొత్తం మీరు గమనించవచ్చు. దుబాయ్, దోహా, ఖతార్ అన్ని దేశాలకు ఇది అన్నమాట. ఇక్కడ ఎస్కలేటర్ అనేది చాలా బాగుంది. అక్కడ డెకరేషన్ బాగా చేశారు. కానీ మీరు ఒకటి గమనించవచ్చు, ఈ ఎయిర్పోర్టు కువైట్ ఎయిర్వేస్ ఎయిర్పోర్టు బాగుంది, పర్లేదు. కానీ మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 ఇంకా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. దీనిపైన బెంగళూరు ఎయిర్పోర్టు టెర్మినల్ 2 అనేది చాలా బాగుంది ఎయిర్పోర్టు. అది కూడా మొత్తం నేను షూట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అది కూడా పెట్టడం జరుగుతుంది. ఏమైనా ఇండియాలో చాలా బాగా బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేది చాలా సూపర్గా టెర్మినల్ 2 చాలా బాగా డెవలప్ చేశారు. మొత్తం గ్రీనరీ, ఏదో అడవిలో ఉన్నట్లుంటుంది. అంతా చెట్లు, చుట్టుకారం చెట్లలో ఎయిర్పోర్ట్ ఉన్నట్లుంటుంది. చాలా గ్రీనరీగా ఉంటుంది. బెంగళూరులో టెర్మినల్ 2 ఎయిర్పోర్టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది STC సిమ్ అనమాట, సిమ్ది కంపెనీ. ఈ సిమ్ అనేది కువైట్లో చాలా బాగా వర్క్ అవుతుంది. టవర్ కూడా బాగా వస్తుంది అనమాట మిగతా వాటితో పోలిస్తే. ఇది అనేది అరైవల్స్కు ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ ఇంతకుముందు మీరు చూసింది డిపార్చర్స్కి ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇప్పుడైతే మనము వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.